అందరికీ నమస్కారం. మీ చెరువులో రొయ్యలు చనిపోతున్నాయా? ఎఫ్‌సిఆర్ పెరుగుతుందా? గ్రోత్ అనేది సరిగ్గా రావట్లేదా? ఖర్చులు పెరిగి చివరికి లాభం తగ్గిపోతుందా? అయితే కారణం వైరస్ ఒకటే కాదు. చాలా సందర్భాల్లో రైతులు తెలియక చేసే కొన్ని చిన్న చిన్న తప్పులే పెద్ద నష్టానికనేవి కారణమవుతాయి. ఈ వీడియోలో ప్రతి రొయ్యల రైతు తప్పకుండా తెలుసుకోవాల్సిన షింప్ ఫార్మింగ్‌లో టాప్ 10 కామన్ ఫార్మర్ మిస్టేక్స్ అన్నమాట గురించి పూర్తిగా తెలుసుకుందాము. ఈ 10 తప్పులను మీరు నివారిస్తే మీ పాండ్‌లో హెల్త్ అనేది మెరుగుపడుతుంది. సర్వైవల్ పెరుగుతుంది. ఎఫ్‌సిఆర్ కంట్రోల్‌లో ఉంటుంది. చివరికి మంచి హార్వెస్ట్ పొందే అవకాశాలు కూడా పెరుగుతాయి. కాబట్టి ఈ వీడియోననేది చివరి వరకు తప్పకుండా చూడండి. ఎందుకంటే చివరిలో చెప్పే తప్పులనేవి దాదాపు ప్రతి రైతు చేసే కామన్ మిస్టేక్ అన్నమాట. అయితే ఈ వీడియోలో మనం కవర్ చేయబోయే టాప్ 10 మిస్టేక్స్ అనేవి ఇవే అన్నమాట. ఫస్ట్ వన్ వచ్చేసరికి సీడ్ క్వాలిటీ చెక్ చేయకుండా స్టాకింగ్ అనేది చేయడం. సెకండ్ వన్ వచ్చేసరికి పాండ్ ప్రిపరేషన్ అనేది సరిగ్గా చేయకపోవడం. థర్డ్ వన్ వచ్చేసరికి వాటర్ క్వాలిటీని రెగ్యులర్‌గా మానిటర్ అనేది చేయకపోవడం. ఫోర్త్ వన్ వచ్చేసరికి ఓవర్ ఫీడింగ్ లేదా అండర్ ఫీడింగ్ అనేది చేయడం. ఫిఫ్త్ వన్ వచ్చేసరికి ఏరియేషన్ అనేది సరిగ్గా నిర్వహించకపోవడం. సిక్స్త్ వన్ వచ్చేసరికి బాటమ్ స్లడ్జ్ మేనేజ్మెంట్‌ను నిర్లక్ష్యం అనేది చేయడం. సెవెంత్ వన్ వచ్చేసరికి ప్రోబయోటిక్స్ మరియు మినరల్స్‌ను తప్పుగా ఉపయోగించడం. ఎయిత్ వన్ వచ్చేసరికి వీక్లీ శాంప్లింగ్ అనేది చెయ్యకపోవడం. నైన్త్ వన్ వచ్చేసరికి డిసీజ్ సైన్స్‌ను ప్రారంభ దశలోనే గుర్తించకపోవడం. లాస్ట్ వన్ 10థ్ వన్ వచ్చేసరికి ఫార్మ్ రికార్డ్స్‌ను మెయింటైన్ చేయకపోవడం అంట. అయితే ఇప్పుడు ఒక్కో తప్పు ఎందుకు జరుగుతుంది? దానివల్ల వచ్చే నష్టాలేమిటి? దాన్ని ఎలా నివారించాలో వివరంగా తెలుసుకుందాం. లా అయితే వీడియోననేది స్టార్ట్ చేద్దాము. ఎవరైనా మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ అనేది ప్రెస్ చేయండి. టాప్ 10 మిస్టేక్స్‌లో ఫస్ట్ మిస్టేక్ వచ్చేసరికి సీడ్ క్వాలిటీ అనేది చెక్ చేయకపోవడం. రొయ్యల సాగులో రైతులు చేసే మొదటి మరియు అత్యంత కీలకమైన తప్పు సీడ్ క్వాలిటీని సరిగ్గా చెక్ చేయకుండా స్టాకింగ్ అనేది చేయడం అన్నమాట. మంచి పంటకు బలమైన పునాది మంచి సీడ్. సీడ్ అనేది నాణ్యత లేకపోతే తర్వాత మీరు ఎంత మంచి ఫీడ్ వేసినా, ఎంత మంచి వాటర్ క్వాలిటీ అనేది మెయింటైన్ చేసినా ఆశించిన ఫలితం అనేది రావడం కష్టం. సో, సీడ్ కొనుగోలు చేసే ముందు తప్పనిసరిగా పీసీఆర్ రిపోర్ట్ అనేది పరిశీలించాలి. సీడ్ ప్రధాన వైరస్‌లకు నెగెటివ్‌గా ఉందో లేదో అనేది నిర్ధారించుకోవాలి. అలాగే పీఎల్ సైజ్ అనేది ఒకే విధంగా ఉందా? యూనిఫార్మిటీ బాగుందా? అనేది కూడా చెక్ చేయాలి. ఒకే బ్యాచ్‌లో చాలా చిన్నవి, చాలా పెద్దవి ఉంటే తర్వాత గ్రోత్‌లో కూడా తేడాలనేవి వస్తాయి. అలాగే ఎప్పుడూ మంచి పేరున్న నమ్మకమైన హ్యాచరీ నుంచి సీడ్ అనేది కొనుగోలు చేయండి. కేవలం తక్కువ ధర కోసం తెలియని లేదా నాణ్యతపై సందేహం ఉన్న హ్యాచరీ నుండైతే సీడ్ తీసుకుంటే భవిష్యత్తులో భారీ నష్టాలు ఎదురయ్యే అవకాశం అనేది ఉంటుంది. గుర్తుంచుకోండి, మంచి హార్వెస్ట్‌కు మొదటి అడుగు మంచి సీడ్ ఎంపిక అన్నమాట. కాబట్టి స్టాకింగ్ చేసే ముందు సీడ్ క్వాలిటీని అనేది పూర్తిగా చెక్ చేసి ఆ తర్వాత మాత్రమే చెరువులో అనేది వదలండి. సెకండ్ మిస్టేక్ వచ్చేసరికి పాండ్ ప్రిపరేషన్ అనేది సరిగ్గా చేయకపోవడం. రొయ్యల సాగులో రైతులు చేసే రెండో ప్రధాన తప్పు పాండ్ ప్రిపరేషన్‌ను సరిగ్గా చేయకపోవడం. చాలా మంది రైతులు కొత్త క్రాప్‌ను త్వరగా ప్రారంభించాలనే తొందరలో చెరువుననేది పూర్తిగా సిద్ధం చేయకుండానే స్టాకింగ్ అనేది చేస్తారు. కానీ మంచి పంటకు పాండ్ ప్రిపరేషన్ అనేది చాలా కీలకం. ముందుగా గత క్రాప్‌లో మిగిలిపోయిన బాటమ్ స్లడ్జ్‌ను పూర్తిగా అనేది తొలగించాలి. స్లడ్జ్ అలాగే ఉండిపోతే అందులో హానికరమైన బ్యాక్టీరియా, విష పదార్థాలనేవి పేరుకుపోయి తర్వాత నీటి నాణ్యతపై మరియు రొయ్యల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం అనేది చూపుతాయి. అలాగే పాండ్‌ను పూర్తిగా డ్రైన్ చేసి వీలైతే కొంతకాలం బాగా ఎండబెట్టాలి. ఇలా చేయడం వల్ల హానికరమైన సూక్ష్మజీవుల సంఖ్య అనేది తగ్గి చెరువు అడుగు భాగం అనేది మంచి స్థితికి వస్తుంది. అలాగే పాండ్ ప్రిపరేషన్ సమయంలో లైము మరియు అవసరమైన మినరల్స్‌ను నీటి మరియు నేల పరీక్షల ఆధారంగా సరైన మోతాదులో ఉపయోగించాలి. అవసరం లేకుండా ఎక్కువ వేయడం లేదా తక్కువ వేయడం కూడా సమస్యలకు దారితీస్తుంది. గుర్తుంచుకోండి, బలమైన ఇల్లు నిర్మించాలంటే మంచి పునాది ఎంత అవసరమో
విజయవంతమైన రొయ్యల సాగుకు సరైన పాండ్ ప్రిపరేషన్ అంతే అవసరం. స్టాకింగ్‌కు ముందు చెరువును పూర్తిగా సిద్ధం చేస్తే భవిష్యత్తులో వచ్చే అనేక సమస్యలను ముందుగానే నివారించవచ్చు. థర్డ్ మిస్టేక్ వచ్చేసరికి వాటర్ క్వాలిటీని మానిటరింగ్ అనేది చేయకపోవడం. రైతులు ఎక్కువగా చేసే మరో పెద్ద తప్పు వాటర్ క్వాలిటీని రెగ్యులర్‌గా చెక్ చేయకపోవడం. నీరు చూడడానికి బాగుంది కదా అని అనుకోవడం సరిపోదు. చాలా సమస్యలు బయటకు కనిపించక ముందే నీటిలోనే ప్రారంభమవుతాయి. పీహెచ్, డీఓ, అమ్మోనియా నైట్రేట్స్ వంటి ముఖ్యమైన పారామీటర్స్ అనేవి క్రమం తప్పకుండా పరీక్షించాలి. ఇవి ఎక్కువైనా తక్కువైనా రొయ్యలు అనేవి ఒత్తిడికి గురవుతాయి. దానివల్ల ఫీడింగ్ అనేది తగ్గడం, గ్రోత్ నెమ్మదించడం, ఎఫ్సిఆర్ పెరగడం, డిసీజెస్ వచ్చే అవకాశం అనేది పెరుగుతుంది. అందుకే సమస్య వచ్చిన తర్వాత వాటర్ టెస్ట్ చేయడం కాదు, సమస్య రాకముందే రెగ్యులర్‌గా వాటర్ క్వాలిటీని మానిటరింగ్ అనేది చేయాలి. గుర్తుంచుకోండి, వాటర్ క్వాలిటీ బాగుంటేనే షింప్ హెల్త్ అనేది బావుంటుంది. కాబట్టి నీటిని రెగ్యులర్‌గా పరీక్షించడం ప్రతి రైతు తప్పనిసరిగా చేయాల్సిన పని అన్నమాట. మిస్టేక్ వచ్చేసరికి ఓవర్ ఫీడింగ్ లేదా అండర్ ఫీడింగ్ అనేది చేయడం. రైతులు చేసే మరో కామన్ మిస్టేక్ ఓవర్ ఫీడింగ్ లేదా అండర్ ఫీడింగ్ అనేది చేయడం. చాలా మంది ఫీడ్ అనేది ట్రేని చెక్ చేయకుండానే అంచనాలతో అనేది ఫీడ్ వేస్తారు. దీనినే బ్లైండ్ ఫీడింగ్ అని అంటారు. రొయ్యలు ఎంత ఫీడ్ తింటున్నాయో చూడకుండా ఎక్కువ ఫీడ్ వేస్తే ఫీడ్ అనేది వృధా అవుతుంది. అప్పుడు చెరువులో స్లడ్జ్ అనేది పెరిగిపోతుంది. అండ్ అలాగే వాటర్ క్వాలిటీ కూడా దెబ్బతింటుంది. అలాగే అవసరానికి తక్కువ ఫీడ్ వేస్తే రొయ్యలు గ్రోత్ అనేది ఉండదు. అలాగే సైజ్ కూడా సరిగ్గా రాదు. అందుకే ఫీడ్ ట్రేని రెగ్యులర్‌గా చెక్ చేసి రొయ్యల ఫీడింగ్ రెస్పాన్స్‌ని బట్టి ఫీడ్ మోతాదును పెంచడం లేదా తగ్గించడం అనేది చాలా ముఖ్యం. గుర్తుంచుకోండి, సరైన మోతాదులో సరైన సమయంలో ఫీడ్ ఇవ్వడమే మంచి గ్రోత్‌కి మరియు మంచి ఎఫ్‌సిఆర్‌కి కీలకం అన్నమాట. ఫిఫ్త్ మిస్టేక్ వచ్చేసరికి ఏరియేషన్ అనేది సరిగ్గా నిర్వహించకపోవడం. రైతులు చేసే మరో ముఖ్యమైన తప్పు ఏరియేషన్‌ను సరిగ్గా నిర్వహించకపోవడం. చాలామంది ఏరియేటర్స్ ఉన్నాయంటే సరిపోతుంది అని అనుకుంటారు. కానీ అవి సరిగ్గా పనిచేస్తున్నాయో లేదో అనేది కూడా చూడాలి. ఏరియేషను సరిగ్గా లేకపోతే నీటిలో DO అనేది తగ్గిపోతుంది. దీంతో రొయ్యలనేవి ఒత్తిడికి గురై ఫీడింగ్ అనేది తగ్గిస్తాయి. అలాగే గ్రోత్ కూడా నెమ్మదిస్తుంది. కొన్నిసార్లు నీటి పైభాగానికి లేదా పాండు అంచుల దగ్గర చేరడం కూడా కనిపిస్తుంది. అలాగే వాటర్ సర్క్యులేషన్ అనేది సరిగ్గా లేకపోతే పాండ్ బాటంలో వేస్ట్ మరియు స్లడ్జ్ అనేది ఎక్కువగా పేరుకుపోతాయి. దీనివల్ల వాటర్ క్వాలిటీ కూడా దెబ్బతింటుంది. అందుకే ఏరియేటర్స్‌ను రెగ్యులర్‌గా చెక్ చేయండి. అవసరమైనన్ని ఏరియేటర్స్‌ను కూడా నడపండి. పాండ్‌లో వాటర్ మూవ్‌మెంట్ అనేది బాగా ఉండేలాగా చూసుకోండి. గుర్తుంచుకోండి, మంచి ఏరియేషన్ ఉంటేనే రొయ్యలనేవి ఆరోగ్యంగా పెరిగి మంచి ఫలితాన్ననేది ఇస్తాయి. సిక్స్త్ మిస్టేక్ వచ్చేసరికి బాటమ్ స్లడ్జ్ మేనేజ్‌మెంట్ అనేది చెయ్యకపోవడం. రైతులు చేసే మరో పెద్ద తప్పనమాట ఇది. బాటమ్ స్లడ్జ్ మేనేజ్‌మెంట్‌ను నిర్లక్ష్యం చేయడం, చెరువు అడుగున మిగిలిపోయే ఫీడ్, స్టింప్ వేస్ట్ మరియు ఇతర ఆర్గానిక్ వేస్ట్ క్రమంగా పేరుకుపోయి స్లడ్జ్‌గా మారుతుంది. ఈ స్లడ్జ్‌ను సమయానికి తొలగించకపోతే అమ్మోనియా, హైడ్రోజన్ సల్ఫైడ్ వంటి విషవాయువులనేవి ఏర్పడతాయి. దీంతో వాటర్ క్వాలిటీ కూడా దెబ్బతింటుంది. అలాగే రొయ్యలు ఒత్తిడికి గురవుతాయి. ఫీడింగ్ కూడా తగ్గుతుంది. అలాగే స్లడ్జ్ అనేది ఎక్కువగా ఉంటే హానికరమైన బ్యాక్టీరియా పెరిగి డిసీజెస్ వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుంది. అందుకే బాటమ్ స్లడ్జ్‌ను రెగ్యులర్‌గా మేనేజ్ చేయండి. చెరువు అడుగు భాగాన్ని శుభ్రంగా ఉంచితేనే వాటర్ క్వాలిటీ కూడా బాగుంటుంది. రొయ్యలు కూడా ఆరోగ్యంగా పెరుగుతాయి. సెవెంత్ మిస్టేక్ వచ్చేసరికి ప్రోబయోటిక్స్ అండ్ మినరల్స్‌ను తప్పుగా ఉపయోగించడం. రైతులు చేసేది మరో కామన్ మిస్టేక్ అన్నమాట. ప్రోబయోటిక్స్ మరియు మినరల్స్‌ను సరైన విధంగా ఉపయోగించకపోవడం. చాలా మంది డోసేజెస్ అనేవి తెలియకుండా లేదా ఇతరులు చెప్పారని ఎక్కువగా లేదా తక్కువగా వాడుతుంటారు. అలాగే సరైన ఫ్రీక్వెన్సీ పాటించకుండా ఎప్పుడు పడితే అప్పుడు వేయడం కూడా చాలా తప్పే. పాండ్ వాటర్ కండిషన్ ఎలా ఉందో చూడకుండా ప్రోబయోటిక్స్ లేదా మినరల్స్‌ను వాడితే ఆశించిన ఫలితం అనేది రాదు. అందుకే వాటర్ క్వాలిటీని బట్టి కంపెనీ సూచించిన డోసేజ్‌ను పాటిస్తూ సరైన సమయానికి మరియు సరైన ఫ్రీక్వెన్సీలో మాత్రమే ప్రోబయోటిక్స్ అండ్ మినరల్స్ అనేది ఉపయోగించాలి. గుర్తుంచుకోండి, ప్రోబయోటిక్స్, మినరల్స్ ఎక్కువగా వాడితే కాదు, సరైన విధంగా వాడితేనే మంచి ఫలితం అనేది వస్తుంది.
మిస్టేక్ నెంబర్ 8 వీక్లీ శాంప్లింగ్ అనేది చేయకపోవడం. రైతులు చేసే మరో ముఖ్యమైన తప్పు. వీక్లీ శాంప్లింగ్ చేయకపోవడం. చాలా మంది స్టాకింగ్ చేసిన తర్వాత రొయ్యల గ్రోత్‌ను రెగ్యులర్‌గా చెక్ చెయ్యరు. వీక్లీ శాంప్లింగ్ అనేది చేయకపోతే రొయ్యలు అసలు గ్రోత్ ఎలా ఉందో కూడా తెలీదు. దానివల్ల ఫీడ్‌ను సరైన విధంగా అడ్జస్ట్ చేయలేరు. అవసరానికి ఎక్కువ లేదా తక్కువ ఫీడ్ వేసే అవకాశం అనేది ఉంటుంది. అలాగే హార్వెస్ట్ ఎప్పుడు చేయాలి? ఎంత సైజ్ వచ్చింది? అనే ప్లానింగ్ కూడా కష్టమవుతుంది. అందుకే ప్రతి వారం ఒక్కసారి తప్పకుండా శాంప్లింగ్ అనేది చేయండి. దీంతో రొయ్యల గ్రోత్ అనేది తెలుస్తుంది. ఫీడ్ మేనేజ్‌మెంట్ సులభమవుతుంది. సరైన సమయంలో హార్వెస్ట్ ప్లాన్ కూడా చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ప్రతి వారం చేసే చిన్న శాంప్లింగ్ చివరికి మంచి లాభాన్ననేది తీసుకురాగలదు. నైన్త్ మిస్టేక్ వచ్చేసరికి డిసీజ్ సిమ్టమ్స్‌ను ఇగ్నోర్ చేయడం. రైతులు చేసే మరో పెద్ద తప్పనమాట. డిసీజ్ సిమ్టమ్స్ అనేవి కనిపించినా వాటిని మొదట్లోనే పట్టించుకోకపోవడం. చిన్న లక్షణమే కదా అని వదిలేస్తే తర్వాత అతి పెద్ద సమస్యగా మారే అవకాశం అనేది ఉంటుంది. వైట్ గట్, ఎంప్టీ గట్టు, సాఫ్ట్ షెల్, లూజ్ షెల్ వంటి లక్షణాలు కనిపించినా లేదా ఫీడింగ్ అనేది ఒకసారిగా తగ్గినా మోర్టాలిటీ ప్రారంభమైన వెంటనే కారణాన్ని గుర్తించి ప్రయత్నం అనేది చేయాలి. సమస్యను ఆలస్యంగా గుర్తిస్తే వ్యాధి అనేది వేగంగా వ్యాపించి పెద్ద నష్టానికి దారితీసే అవకాశం అనేది ఉంటుంది. అందుకే చెరువును ప్రతిరోజు గమనించండి. ఏదైనా అసాధారణ లక్షణం అనేది కనిపిస్తే వెంటనే వాటర్ క్వాలిటీని చెక్ చేయండి. అవసరమైతే ఆక్వాకల్చర్ ఎక్స్‌పర్ట్ టెక్నీషియన్స్‌ని సంప్రదించండి. గుర్తుంచుకోండి, వ్యాధిని ముందుగానే గుర్తిస్తేనే నష్టాన్ననేది తగ్గించుకోవచ్చు. లాస్ట్ మిస్టేక్ నెంబర్ 10 అన్నమాట. ఫార్మ్ రికార్డ్స్‌ను మెయింటైన్ చేయకపోవడం. రైతులు చేసే చివరి ముఖ్యమైన తప్పు. ఫార్మ్ రికార్డ్స్‌ను మెయింటైన్ చేయకపోవడం. చాలా మంది రైతులు అన్ని పనులు చేస్తారు, కానీ వాటి వివరాలను రాసి పెట్టరు. ప్రతిరోజు ఫీడ్ ఎంత వేశారు? వాటర్ క్వాలిటీ ఎలా ఉంది? వీక్లీ గ్రోత్ ఎంతొచ్చింది? ఏ మెడిసిన్స్ లేదా ప్రోబయోటిక్స్ ఎప్పుడు వాడారు? అనే వివరాలను తప్పకుండా రికార్డ్ అనేది చేయాలి. ఈ రికార్డ్స్ ఉంటే ఏ సమస్య ఎందుకు వచ్చిందో సులభంగా అర్థమవుతుంది. అలాగే ఫీడ్ మేనేజ్‌మెంట్, గ్రోత్ మానిటరింగ్, హార్వెస్ట్ ప్లానింగ్ కూడా చాలా సులభంగా చేయవచ్చు. గుర్తుంచుకోండి, మంచి రికార్డ్ అంటే మంచి మేనేజ్‌మెంట్. కాబట్టి ప్రతి రైతు ఫార్మ్ రికార్డ్స్‌ను క్రమం తప్పకుండా మెయింటైన్ చేయడం అలవాటు చేసుకోవాలి. ఇంతటితో ఈ వీడియో అనేది ముగిసింది. ఈ వీడియో అనేది మీకు యూజ్‌ఫుల్ అనిపించి ఉంటే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఫార్మర్స్‌తో కూడా షేర్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్‌తో కూడా షేర్ చేయండి. అలాగే ఆక్వాకల్చర్ గురించి ఇలాంటి యూజ్‌ఫుల్ వీడియోస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ అనేది ప్రెస్ చేయండి. ఈ వీడియోలో మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. తప్పకుండా నేననేది రిప్లై ఇస్తాను. అలాగే మీకు ఏ టాపిక్ మీదైనా వీడియో కావాలనుకుంటున్నారో కూడా కామెంట్‌లో అనేది తప్పకుండా తెలియచేయండి. ఓకేనా? థాంక్ యూ సో మచ్ ఫర్